ఒక్కటే జీవితం. ఈ కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చినవి కాదు. కాబట్టి మూటగట్టి విసిరి అవతల పడి అంత నీ చేతుల్లోనే ఉంది. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టుగా బతుకు. ఎంజాయ్ చేయి. నిన్న రాత్రి నుంచి కనిపించకపోతే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావురా? నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? అదే అర్థం కావట్లేదు బాబాయ్. రాత్రంతా హాస్పిటల్లో ఉండిపోయాను. ఇంట్లో ఉందేమో అనుకున్నాను బాబాయ్. నాకు ఒక ఫోన్ అన్నా చేసి ఉండొచ్చుగా. బ్రెయిన్ పని చేయలేదు బాబాయ్. నీ దగ్గరకు వచ్చిందేమో అని బయలుదేరుతున్నా, నీ లోపు నువ్వే వచ్చావు. అమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బాబాయ్. ఎన్ని మాట్లాడినారా బేబీ? బాబాయ్ నువ్వు అనలేదు. నువ్వు అనవు. నీ కూతురుతో అనిపించావుంటగా. ఒక్కొక్కటి సంగతి తర్వాత చెప్తాను రా. ముందెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు. ఇస్తాను బాబాయ్. ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి నాకు చూపించు. ఎఫ్ఐఆర్ చూస్తేనే నేను నమ్ముతాను. నానా బేబీ గాని మన ఇంటికి వచ్చిందా? రాలేదే. రాత్రి నుంచి కనిపించట్లేదులే. అవునా? అందరూ వెతుకుతున్నారమ్మా. అయ్యో పాపం. బాధపడకమ్మా, వచ్చేస్తుంది. బేబీ వచ్చేస్తుంది. బాధ బొంగ. నా కొడుకులు ఎవరో కిడ్నాప్ చేసి కిడ్నీ కళ్ళు అమ్మేసి ఉంటారు. బేబీని కిడ్నాప్ చేసిండే, కిడ్నీ కళ్ళు అమ్మిండే. ఆ పీడ విరగడయ్యింది. ఏయ్, నోరు ముయ్యవే, ముసలిది పోయిందట. నువ్వు కెంత కాసేపు ఇష్టం. అండి, ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలి. పోర్షన్ ఖాళీగా ఉందిగా. ఎవరు చెప్పారు? బయట బోర్డు మేము పెట్టలేదే. అందుకే అడుగుదామని వచ్చా. ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా. మీది అటేపే అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అద్దే 6000. చా, ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది. ముందున్నోళ్ళు 4,000గా ఇచ్చింది. ముసలమ్మలాగా సామెతలేంటి? అయినా ఎవరు చెప్పారు నీకు అద్దె 4000 అది ఏంటి? బానే ఆడిస్తున్నావే తోక. కుక్క కదా, మనుషుల కన్నా విశ్వాసం ఎక్కువ ఉంటది. ఉంటది. కొంపలో ఉండే నా మీదేమో ఎప్పుడు అరుస్తూ ఉంటది. ఇది దారిన పోయే వాళ్ళని చూసి నోరు మూసుకుంటది. కుక్క మొహంది. పోనీ నీ మొహం ఆవిడకిచ్చి ఆవిడ మొహం నువ్వు పెట్టుకోవే, ఆరవడానికి బాగుంటది. ఎవరమ్మా నువ్వు? నేన్రా రా. రాజమండ్రి నుంచి వచ్చానండి. మా ఊరే. ఏం పేరు? బే స్వాతి. బే స్వాతి. అదేం పేరు? బీబీ బి స్వాతి. బి స్వాతి. నువ్వు అట్టాడ పాపయ్య గారి మనవరాలు కదూ? అబ్బాబే కాదండి. కాకపోయినా సరే నిన్నెక్కడో చూశానమ్మాయి. ఎక్కడ చూస్తే ఏంటంట? ఆ అమ్మాయికి ఇల్లు అద్దె కావాలంట. ఓ అదే ఆ సంగతి. మరి ఇల్లు అద్దె దాని సంగతి చెప్పావా? అదే మాట్లాడుతున్నాలే. అద్దె 5000. అడ్వాన్సు 3 నెలలు ఇవ్వాలి. రాత్రి 10 కాగానే గేట్లు వేసేస్తాం. లేట్ ఉంటే ముందే చెప్పాలి. అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి ఫ్రెండ్స్ అని ఓమని గోల చేయొద్దు. అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదు. నీ జోలికి ఎవడొస్తాడులే. ఏంటది? ఎవరు రారండి. ఓసారి గది చూసుకోవచ్చా? అదిగో అక్కడ మెట్లుంటాయి, పైన గది. వెళ్ళి చూసుకోమ్మా. అవును, బేపెదమ్మ దొరికిందా? వెతుకుతున్నాడు నానిగాడు ఊరంతా. పోనీ ఏ రైలు పట్టాల దగ్గర హుసేన్ సాగర్ లోనో ఎతికించమని చెప్పాల్సింది. నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? నోరు తెరిస్తే అన్ని అపశకునికి మాట్లాడే. ఎక్కడుందో, ఏం చేస్తుందో, తిందో లేదో వచ్చేస్తుంది. తప్పకుండా వచ్చేస్తుంది.
నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లేను కదా, బాగానే ఉంటారులే. మీకు కావాల్సింది అదేగా. నా కోసం వెతక్కండి. కోడల ఆరోగ్యం జాగ్రత్త. దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ. ఏంటండి ఏంటి ఇదంతా? నలుగురిలో ఆవిడేం మంచిది అనిపించుకోవాలి, నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం. నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు? మందులు వేసుకున్నావా? అమ్మకు మందులు ఇచ్చావా? నా సంగతి తర్వాత. నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? ఎందుకు డాడీ? సగం పరువు ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ తీసింది, మిగిలింది మనం తీసుకోవాలి కదా. మాధవి, ఆ పనేదో రాకీ గాని పంపించి నేను చేపిస్తాను. ముందు కాలు కడుక్కుని రండి, తిందురు గాని. రాకీ, చంటాదా చంటాదా ఏంట్రా? అక్క చంటట్లేడా అక్క? స్నానం చేస్తున్నాడు లోపల. రా కూర్చో. అవును, మన బేబమ్మ జంపటగా ఏమన్నా తెలిసిందేటి? లేదక్క. ఇంకే వస్తుందిలేరా. సర్లేదా కూర్చో. పర్లేదు అక్క, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సర్లే. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. ఎవడ్రాది? ఓరి పిల్ల సచ్చినోడా, సిగరెట్లు కూడా వదిలెట్టావా? నీ వయసు ఎంత, లోకం ఎంత? సచ్చినోడా, బుద్ధిగా చదువుకుంటున్నా అనుకుంటే బయటికి వెళ్ళి చేసే పనులు ఇయ్యా. ఆపండి. ఎవరండి మీరు? ఎవరు అనుకుని కొడుతున్నారు? సిగరెట్ వాసన పడదు. మీకు కూడా మంచిది కాదండి. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ హెల్త్ అని మాకు తెలుసు. అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? అంతా మీ ఇష్టమేనా? మందు సిగరెట్ కామనే. మందు కూడా ఉందా? అబ్బే, జస్ట్ వారానికి 2-3 సార్లు అంతే. ఇంట్లో తెలుసా? ఆ? మరి తెలియకుండా ఇయని ఎలా చేస్తున్నావు? అమ్మా నాన్నతో పెద్దగా ప్రాబ్లం లేదండి. మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎతికేస్తుంది సిగరెట్లు మందు కోసం. అవును, దొరకలేదు కదా. ఎలా? ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి. నా కొడుక, ఇంతకీ మీకు మంద అలవాటు ఉందా? చేసుకుందాం, ఎలాగో కలుద్దాం కదా. రియలీ? నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ వీ కెన్ జస్ట్ కిల్ ఇట్. ఎప్పుడు కలుద్దాం? పట్రా అందరినీ, రేపు మందేస్తా, మాట్లాడుకుందాం. ఓ, దట్స్ ద స్పిరిట్. మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. ఒక్కొక్కడికి చూస్తారుగా. ది ఎనర్జీ అమేజింగ్ బ్రో, వి కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. అదిరిపోయింది. అంతేంటావా? అదిరింది అంతే. ఎలా ఇచ్చాం? ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు. వీల్ హెల్ప్ యూ అవుట్. శుభ్రంగా నలుగు పెట్టి పట్టేసి ఉతికారేయాలి. ఎవరి పాటంటా ఇది, పాటంటా ఇది. వాట్ ద హెల్, షీ ఇస్ క్రేజీ బ్రో. రేపు జరగబోయే ప్రోగ్రామ్ మన దగ్గర ఎంతకంటే ఆప్షన్ లేదు. నువ్వు నోరు మూసుకో. స్వాతి, దిస్ ఇస్ అంజీ ద అంకుల్. ఈడ్ని ఫ్రెండ్. యా, టయానికి పెళ్ళైతే నీ అంత కొడుకుండేవాడు. కరెక్టే. గిడసబారిపోయాడు ఎదవ్వ. వాట్ ఇస్ షీ ఇన్సల్టింగ్ మీ బ్రో? ఇలాంటి లాంగ్వేజ్ తో నువ్వు మన రాక్ బ్యాండ్ లో పాటలు పాడిస్తావు. బాస బాడాయికెళ్తే సోక్ సినిమాకి వెళ్ళిందంట. పాట పాడాలంటే మంచి గొంతు ఉండాల, దానికి పాడే గుణం ఉండాల, శృతి తాళం తెలిసి ఉండాల. సింపుల్ జుట్టేసుకుని గుడ్డెలు సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో. ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి, కారణం ఏంటి? అదే చెప్పాను కదా, వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్. అది సందర్భం. నేను అడుగుతుంది మీ పాటకి కథా కమామిషు ఏంటని. ఇప్పుడు పుట్టినప్పుడో పాట, పెళ్ళయ్యాకో పాట, పోయాకో పాట,
విత్తనాలు నాటినప్పుడు ఓ పాట, పంట చేతికొస్తే ఓ పాట. ప్రతి పాటకో కారణం ఉండాల. దాన్ని పాడితే జీవం ఉండాల. అంతేగాని నోటికొచ్చిన 4 ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దబి దబి బాతే అది పాట అయిపోదు. ఇప్పుడు సిరిమా లక్ష్మమ్మ పంట సేలో పండి కిలకిల నవ్వింది ఉయ్యాలో, నవరత్న రాసుల్ని సెవటోడి పండించే రైతన్న రాజంట ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో. గణపతి బప్పా మంచిది ఏ పనికి నువ్వు చేసేదేంటి? నూరు ముయ్. హాయ్ ఆంటీ. నా సన్ విక్రమ్. హాయ్, హౌ ఆర్ యు? కొంచెం షై టైప్ అన్నమాట. రే అమ్మ ఇక్కడ మాట్లాడు. మాట్లాడుకోండి బాబు. ఏంటమ్మా మాట్లాడరా. బ్రదర్ ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పాడింది కదా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అండి, తెలీదు. వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా తెలీదండి, నాకు ఏ డీటెయిల్స్ తెలియదు. దిస్ ఇస్ ద గర్ల్, ఈ షోకి కావాల్సిన సింగర్. అదే మరి పిచ్చంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది బ్రో? దట్స్ యువర్ ప్రాబ్లం. ఫైండ్ హర్. ఇక్కడున్నావే, బయటికి రా. నీ చావు నా చేతుల్లోనే, రా బయటికి. మొదన స్టెప్స్ వచ్చినోడా పెళ్ళాన్ని చెప్పడానికి చేతులు ఎలాగొస్తున్నారా నీ జమ్మడిపోను. అయ్యో పిచ్చి తల్లి, ఇలాంటి ఎదవని ఎలా పెళ్లి చేసుకున్నావబ్బా? నా బిడ్డ కాదే, వాడి బిడ్డ. అందుకే మీ ఇద్దరిని కలిపి చంపుతున్నాను. నా కళ్ళు కప్పి నిన్నే మోసం చేస్తారే. వద్దండి. అయ్యో మీకేమైంది? మా బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బూతులు తిట్టేది. ఎక్కడుందో ఏమైందో, టీవీ సీరియల్ చూస్తుందో లేదో. ఏదో సచ్చినట్టు అడుగుతావేంటి? ఇక్కడే ఉన్నాగా. ఏంటమ్మా? నేనున్నాను, ఏడకుండానండి. హాయ్ స్వాతి. హాయ్ తాత. యారా, బేబీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు తాత, నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను. నాతో పనేంటి? అంటే కొంచెం పర్సనల్. ఏదవేంటి తేడాగున్నాడు? ఒక గంటలో వచ్చేద్దాం. వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనేంట్రా? అవునేట్రా పని? అబ్బా, ఒక గంటలో వచ్చేస్తాం తాత, పంపించు. కుదరదు. సరే పదా. ఇదిగో పిల్ల, 10 గంటల తర్వాత తలుపు మూసేస్తాను తెలుసుగా. ఇక్కడికి తీసుకొచ్చాడేంటి సచ్చినోడు? ఒరే ఆ సూప్ ఏంట్రా? గుడ్లు మింగేసి త్రాసుపాలాగా దించరా. నానమ్మన్రా నీకు. స్వాతి గారు, ఆ యూర్ రియల్లీ ఆసమ్ అండి. ఈ ఎదవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి? ఒరే తప్పురా, అలా చూడకురా. లైఫ్ లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను. మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వద్దురా, చెప్తే చంపేస్తాను సచ్చినోడా. ముయ్, ముయ్, ముయ్. మీ డెసిషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దునే చెప్పండి. మనిద్దరం కలిసి. దేవుడా, ఈ ఎదవకి ఇలాంటి మాయదారి బుద్ధి ఇచ్చావంటరా నాయనా. దుంప నాశనం అయిపోతావు ఎదవ. స్వాతి గారు, ఇప్పుడు నేనేమన్నానండి బాబు? ఇంకా ఏమన్నారా ముదరష్టపోడా? పోయేకాలం బుద్ధులు దోపరం చెడుస్తున్నావు. అరుస్తారేంటండి? ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా. పాడటం ఏంటి? నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుగుదామని వచ్చా. దానికి కూడా ఇంత అరుస్తున్నారు. ఎంత భయపెట్టేశారా ఎదవా. ఇంతేనా? పాటేగా, పాడేద్దాం, నేను ఉన్నానుగా. మీరేంటో, మీ భాష ఏంటో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు. బాబు బాబు బిల్లు. నేను చూసుకుంటా. బిల్లు కట్టే అంత పెద్దోడి అయిపోయావా? బిల్లా గడిది గుడ్డ. దీని ఓనరు 1 మంత్ ఊరెళ్ళాడు. ఈడు మన ఫ్రెండ్. సెట్ చేసా, ఫ్రీ. నా క్యాంటీన్ ఎలా ఐడిస్ వచ్చిందో.
రెసీను ఏట్రది జీతాలు దొబ్బుతున్నారుగా తీ నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా బేబత్త లేదని బాధపడకు బావా, నేనున్నానుగా. వీడిని వ్యాపారం చేయమంటే దీంతో ఎవ్వరం చేస్తున్నాడా? సచ్చినోడా. ఈ వయసులో నాకు నువ్వు, నీకు నేను. ఏంటి తాతగారు రాకుండా టయానికి వచ్చినట్టున్నాను? బిజీ బిజీగా ఉన్నారు. అబే అదేం లేదమ్మా, కూర్చో. ఎవరి పిల్ల? నా పేరు స్వాతి. తాతగారింట్లో అద్దెకుంటున్నాను. ఓ, వయసు 24. మీ వయసు ఎంత మా అమ్మగారు? 16. 100కి తక్కువ ఎంత అని అడగలేదండి మీ వయసు. 60కి పైన ఎంత అని అడిగాను. నాకు 45. మోకాళ్ళ దాకా చెప్పారు, మిగతాది మరి రేపు చెప్తారా? ఎందుకు చదువుతున్నావు? పిల్లకి నోటు దురిసెక్కివే. నాకా? ఏమ్మా ఎలా వచ్చావు? రాకూడదా అండి, వెళ్ళిపోనా? అబే అదేం లేదు, క్యాంటీన్కి వచ్చావు కదా, ఏమన్నా తింటావా అని. అయ్యో వద్దులేండి, మా అమ్మగారు తింటారేమో, పెట్టండి ఫ్రీగా. నా బావ క్యాంటీన్లో ఫ్రీగా తింటాను, ప్యాక్ చేసి ఇంటికి పట్టుకెళ్తాను, నా ఇష్టం, నీకెందుకు? అయ్యో మీకు రక్తపోటుందా మా అమ్మగారు? అలా అరుస్తున్నారేంటి? అబే నాకు అలర్జీ లేవు. షుగర్ కూడా ఉన్నట్టుంది, కళ్ళయ్యి ఉబ్బిపోయాయి. బావా నాకేం జబ్బులు లేవని చెప్పు దానికి. ఉన్న జబ్బులు కూడా లేవంటున్నారంటే మతి మరుపు కూడా వచ్చేస్తుంది మా అమ్మగారు. ఏది లేదంటే ఏదో ఉంది ఉంది అంటావేంటి నువ్వు? పిచ్చా నీకు? సులోచన. సులోచన ఎందుకు అరుస్తున్నావు? సులోచన? సులోచన వాళ్ళ అబ్బాయి అమెరికాలో టాయిలెట్లు కొడతాడని చెప్పారు, ఆవిడనా ఆవిడ? బావా ఏంటో మా అమ్మగారు, జబ్బులతో మీరు ఇక్కడ అడ్డమైన పనులు చేస్తూ మీ కొడుకు అక్కడ, మీలాంటి బతుకు అలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదండి. మిమ్మల్ని చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. నువ్వే అన్నిటికీ. నేనేమనలేదే, అసలు ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు. తనేమన్నా తెలియకుండానే ఇంత హిస్టరీ చెప్తుందా? నువ్వు రా. హలో శర్మ గారు చెప్పండి. సార్ నేనే. తెలిసిందా అండి ఏమన్నా అమ్మ గురించి? సిటీలోనే మీ మదర్ డెబిట్ కార్డ్ ఎవరో యూజ్ చేస్తున్నారని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. ఎవరు సార్? తెలీదండి, అది మీ మదరే కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు. ఎందుకైనా మంచిది ఆ కార్డ్ బ్లాక్ చేయించండి. చేయిస్తాను సార్, నేను చేయిస్తాను. అలాగే సార్, అలాగే. ఓకే సార్. అమ్మా ఆ రోజు వినాయక పూజలో ఒక అమ్మాయిని చూసాం కదా, అమ్మాయి గురించి కనుక్కున్నావా? అయ్యో ఏంటి నాన్నలు మందమ్మ బుజ్జికి ఎందుకు కొడుతున్నావు? ఆకలిస్తుందా? ఏం కొని పెట్టి నీకు? ఏం తింటావు? మీ పాపేనా? అవునండి. డబ్బా పాలు దీనికేనా? అవును. ఏ నీకు పాలు రావట్లేదా? అయ్యే చూడ్డానికి జున్ను ముక్కలా ఉన్నావు. పాలు పడటానికి తీవ్రమా లేకపోతే అందం తగ్గిపోద్దని భయమా? తల్లిపాలు తాగితే పిల్లలకి తొందరగా జ్వరాలు జబ్బులు రావు, వీళ్ళు దిట్టంగా ఉంటారు కదేనా? డబ్బా పాలు పెడితే డబ్బా కూతురు అవుద్ది గాని నీకు కాదు. ఒంట్లో జబ్బులేమన్నాయా కొంపతీసి? చిచి మరేం పిల్ల, చక్కగా అన్నంలో అల్లం వెల్లుల్లిపాయలు గాని మెంతులు బాదం పప్పులు నువ్వులు తింటే పాలు చిక్కగా వస్తాయి నీకు. ఆ పల్సటి పాలిస్తే పిల్లలకి విరోచనాలు అవుతాయి. అర్థమైందా నీకు? ఏంటి అర్థమయ్యేది? అసలు ఎవరు నువ్వు? నీ వయసు ఎంత? నీ మాటలేంటి? ఏదో 10 మందిని కనిపించినట్టు కబుర్లు చెప్తున్నావు. అసలు నీకు పెళ్ళయిందా? అది కాదు, నేను పాపకి. నా పాప నా పాలు నా ఇష్టం, నీకెందుకు? పాలే పడతాను పెరిగే పెడతాను, నీకేంటి? చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. అసలు ఏం తెలుసు నీకు? చిచి. మా నాన్నబాబుకి 5 ఏళ్ళు వచ్చాక కూడా పట్టాను నేను. బడికెళ్ళొచ్చి అమ్మా అని సంకలు దూరిపోయేవాడు. నాకు తెలుసా అంటదేంటి పిచ్చ మహంది. ఏటో ఇదిగోండి సార్. హే ఒక్క నిమిషం పట్టుకో. హే హలో ఎవడిడు? హలో ఆగండి మ్యామ్. ఎక్కడికి వెళ్ళింది? అబ్బా ఎట్రా అబ్బా,
చెత్త కర్తి కుక్కలాగా తోకొప్పుకుంటూ వచ్చేస్తున్నావు ఏంటి? సాస్ ఒకటి ఇచ్చానంటే గూబులు పూరిలో ఉబ్బిపోతాయి. ఏమనుకుంటున్నావు? ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి ఒకసారి. మీరు నాకు తెలుసు, అదే నేను మీకు తెలియదు. బట్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ యూ మ్యామ్. సచ్చినోడ సిగ్గు శరం లేకుండా ఎంత కుదగించేసేవరా ముదరష్ట కూడా. ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. నీ మంచికే చెప్తున్నాను. దుబాయ్ అసలే మాది పెద్ద కుటుంబం. ఏ ఇదిలో అయినా మా చుట్టాలుంటారు. దొరికావనుకో దినం పెట్టుతారు మీ ఇంట్లో. తప్పుకో. మ్యామ్ ఒకసారి చెప్పేది ప్లీజ్. మ్యామ్ అరవకు. ప్లీజ్ నేను చెప్పేది వినండి ఒకసారి. సార్ సార్ నేను చేయలేదు సార్, జస్ట్ ఏమైందని తెలుసా? మ్యామ్ పండుకో మ్యామ్ కనీసం ఫోన్ నెంబర్ ఇవ్వండి మ్యామ్. ఎక్కరా? సార్ నాకు నిజంగా తెలుసు సార్. మ్యామ్ మ్యామ్ సార్ నాకు నిజంగా తెలుసు అమ్మాయి. మ్యామ్ మ్యామ్ తీసుకెళ్ళిపోతున్నారు. మొలతాడికి మోకాళ్ళకి మధ్యలో కొవ్వు ఎక్కువ కొట్టుకుంటున్నారు. ఎదవు ఎదవు